जोहार डॉक्टर बी.आर. अंबेडकर, जोहार जोहार डॉक्टर बी.आर. अंबेडकर, जोहार जोहार एनटीआर, जोहार। డెబ్బై 75 సంవత్సరాల క్రితం మన భారతదేశానికి రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్న రోజు ఇది. మా రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు నడుస్తారు. ప్రతి ఒక్కరూ ఈ రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకుంటున్నాం అని నవంబర్ 26వ తారీఖున 1949వ సంవత్సరంలో దీన్ని అడాప్ట్ చేసుకోవటం జరిగింది. ఈ అడాప్ట్ చేసుకున్న తర్వాత దాదాపు 11 సెషన్స్ భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ రాజ్యాంగం ఎలా ఉంది, మనం అడాప్ట్ చేసుకోవాలా లేదా, మనం ఈ రాజ్యాంగాన్ని అమలు చేసుకోవాలా లేదా అని చెప్పి భారతదేశ వ్యాప్తంగా 11 సిట్టింగ్స్ జరిగినాయి. మేధావులందరూ వివిధ ప్రాంతాలకు చెందిన, వివిధ వర్గాలకు చెందిన, వివిధ భాషలకు చెందిన, వివిధ మతాలకు చెందిన, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అందరినీ కూడా సమీక్షించి 2 సంవత్సరాలు దాదాపు 11 నెలల 18 రోజులు రాజ్యాంగాన్ని రచించిన దగ్గర నుంచి కూడా దీన్ని అమలుకు జనంలో చర్చకు పెట్టి అందరూ ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత 1950 నవంబర్ 26వ తారీఖున ఇదే రోజున ఈ రాజ్యాంగాన్ని మనం అడాప్ట్ చేసుకోవటం జరిగింది. ఒక పీఠిక, ఒక ప్రియాంబుల్ ఉన్నది. మన రాజ్యాంగాన్ని నిర్దేశించే శక్తిది. ఈ పీఠికలోనే మన భారతదేశ వ్యవస్థ అంతా కూడా ఉంది. ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత భాగ్య విధాత ఉజ్వల జలధితరంగ శుభమాని జాగే శుభ శుభాశిషుమాగే గాహే పౌజే రాధో మంగళదాయక జయ భారత భాగ్య విధాత. Thank you, అందరికీ నమస్కారం. Thank you. We, the people of India, having solemnly resolved to constitute India into a sovereign democratic republic and to secure to all its citizens justice, social, economic and political liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity of the nation. In our Constituent Assembly, this 26th day of November 1949, do hereby adopt, enact and give to ourselves this Constitution. ప్రపంచ దేశాల్లోని ప్లీజ్ అందరు కూర్చోండి. ప్రపంచ దేశాల్లోనే అత్యంత ఉత్తమమైన పెద్దదైన వ్రాత ప్రతి ఉన్న రాజ్యాంగం మనది. పెద్ద పెద్ద దేశాల్లో కూడా రిటర్న్ కాన్స్టిట్యూషన్ లేదు. కొన్ని పాయింట్స్ వరకు ఉన్నాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఉన్నాయి. కొన్ని పాయింట్స్ వరకు వాళ్ళకి రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంది. లండన్, ఇతర దేశాల్లో కూడా
యూకే, ఇతర దేశాలందరూ కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా, ఆస్ట్రేలియా కానీ అన్ని దేశాల్లో కూడా కొంచెం కొంచెం వరకే పెట్టుకున్నారు. మొత్తం అన్ని రంగాల్లో అన్ని విధాల అందరినీ కూడా 414 భాషలున్న దేశం, ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్న దేశం, ఎన్నో మతాలున్న దేశం. యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు. అందరు కూడా వచ్చేటప్పటికి ఐ మే బి హిందూ, ఈ మే బి ముస్లిం, ఈ మే బి క్రిస్టియన్, ఈ మే బి బౌద్ధిస్ట్, ఈ మే బి సిక్, ఈ మే బి అదర్వైజ్, అందరూ వచ్చేటప్పుడు నేను భారతీయుణ్ణి, నా దేశం భారతదేశం అనే గొప్పతనాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిన భారతదేశ రాజ్యాంగం చాలా ఉత్తమమైందని చెప్పడానికి కూడా చాలా గర్విస్తున్నాను. యాజ్ అన్ ఇండియన్ సిటిజన్ నేను చాలా గర్వపడుతున్నా. ఇటువంటి రాజ్యాంగం నాకు ఉన్నట్టు. అందరూ సమానమే, ఇక్కడ పేద తేడా లేదు. కోటీశ్వరులు కూడా అంబానీలకు కానీ, ఆదానీలు, ఇప్పుడు వార్తల్లో వ్యక్తి ఆదానీలు కానీ వాళ్ళకి ఒకే ఓటు, రోడ్డు పక్కన చెప్పులు కొట్టుకునే కార్మికుడు కూడా ఒకే ఓటు. అటువంటి గౌరవాన్ని ఇచ్చింది ఈ రాజ్యాంగం అని చెప్పి కూడా తెలియజేస్తూ, అటువంటి భారతదేశ రాజ్యాంగం మన దేశానికి మనం కలిగి ఉండటం కూడా మనం ఎంతో, ప్రతి పౌరుడు కూడా, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా గర్వించదగ్గాలని చెప్పి కూడా, గర్వించదగ్గ విషయం అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ, ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా వీధి వీధిన వాడలా ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ప్రపంచ వ్యాప్తంగా కూడా భారతీయులందరూ కూడా ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు, గర్వపడుతున్నారు. ఈ రాజ్యాంగం నాది, ఐఎమ్ ఇన్ ఇండియన్. ఆనాడు ఏదైతే మేధావులందరూ కూడా భారతదేశ స్వాతంత్రం కోసం అసూలు బాసిన వాళ్ళు ఎందరో ఉన్నారు, ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, రక్తార్పణం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, భార్య బిడ్డలను పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ త్యాగ ఫలితమే మనకి స్వాతంత్రం లభించింది. ఆ స్వాతంత్రం వచ్చిన దానికి ధీటుగా ఈరోజు ఒక 1949 నవంబర్ 26న ఒక రాజ్యాంగాన్ని కూడా మనం రచించుకున్నాం. ఆ రాజ్యాంగాన్ని రాయటానికి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆ అవకాశాన్ని ఇచ్చింది కూడా మన భారతదేశం అని చెప్పి కూడా తెలియజేస్తూ, భారతీయులుగా మనందరం కూడా మరొక్కసారి పునరంకితమై ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. భారత రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకున్న ఈరోజు పవిత్రమైన రోజుగా, రాబోయే సంవత్సర కాలం కూడా భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని, ఈ విషయాలన్నిటి మీద కూడా దేశవ్యాప్తంగా చర్చ జరగాలని, చర్చిలో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని, 125వ పుట్టినరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం, కూటమి ప్రభుత్వం అటు కేంద్రంలో, రాష్ట్రంలో ఈరోజు ఈ కార్యక్రమంలో అటు పార్లమెంట్లో అక్కడ కూడా జరుగుతూ ఉంది. అట్లాగే అమలు చేసుకున్న ఈ దినాన్ని గౌరవించుకుంటూ, మరి పెద్దలు ఎవరైతే రాజ్యాంగ నిర్మాతగా, చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో 100 మంది సభ్యులు అందరూ కూడా, దగ్గర 15 మంది మహిళలు కూడా దాంట్లో భాగస్వాములు అయ్యారు. ఎన్నో వేల కులాలు ఉన్న ఈ దేశంలో, ఎన్నో మతాలు, జాతులు అన్న ఈ దేశంలో అందరం కూడా కలగలిపింది మరి ఈ రాజ్యాంగం. అందరినీ ఒక జాతిగా నిలిపింది ఈ రాజ్యాంగం. మనం ఈరోజు అందరం కూడా ఒక జాతిగా నిలిచి, ఒక దేశంగా ఇంత పటిష్టంగా ఈ దేశం ప్రపంచంలోనే 2-3 స్థానాల్లోకి రాబోతున్న మన భారతదేశం ఇంత గొప్పగా నిలబడిందంటే కారణం ఈ రాజ్యాంగం, ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనం. మీది ఒక దేశం, మళ్ళీ మీరు మమ్మల్ని పరిపాలించుకుంటారా, మీకేం తెలుసు, మీకు రాజ్యాంగం ఉందా అనే చర్చ జరిగిన ఆ రోజుల్లో మన పెద్దవాళ్ళు, స్వతంత్ర సమరయోధులంతా కూడా 1-2 సార్లు రాజ్యాంగాన్ని రాసినప్పటికి కూడా దాని మీద ఇంకా చర్చ జరగాలనే లోతుగా ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న పెద్దలందరూ కూడా కలిపి రాజ్యాంగ పరిషత్ అంతా కూడా నిర్ణయం తీసుకొని, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు ఆ రోజు భారత రాష్ట్రపతిగా, మొట్టమొదటి భారత రాష్ట్రపతి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మరి మహానుభావుడు ఆయన ఎంతో కష్టపడి, ఎన్నో బాధలు పడి, స్వశక్తితో మన దేశ విదేశాల్లో చదువుకొని, ఆయన నాయకత్వంలో, ఆయన సారథ్యంలో ఈ రచన జరగాలని ఈ మహానుభావులు పెద్దలందరూ కూడా కలిసి ఈ రాజ్యాంగాన్ని రచించారు. దాన్ని రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా ఆ రోజు మన రాష్ట్రం నుంచి కూడా నీలం సంజీవ్ రెడ్డి గారు, ఎన్జి రంగా గారు, మోటూరి
చాలామంది పెద్దలందరూ కూడా మన ఆ రోజు ఆ సభ్యులుగా పరిషత్తులో ఉన్నారు. అందరూ కలిసి తీసుకున్న నిర్ణయాలు మరి ఆ రోజు ఈ అమల్లోకి వచ్చిన రాజ్యాంగం జనవరి 26న మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటా ఉన్నాం. 1947 ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చినప్పటికి కూడా మన రాజ్యాంగాన్ని మనం రాసుకోవటానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సుమారు 10 దేశాల్లో ఉన్న రాజ్యాంగాలనే చూసి దాంట్లో ఉన్న మంచిని తీసుకున్నారు. అంతా మాకే తెలుసు, మేం చెప్పిందే వేదం, అనుకున్నదే కాకుండా ఆ రోజుల్లో రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, ఐర్లాండ్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, కెనడా కావచ్చు, జపాన్ కావచ్చు, ఎన్నో దేశాలు దగ్గర 10 దేశాల్లో ఉన్న రాజ్యాంగాల్లో ఉన్న మంచిని తీసుకొని అంబేద్కర్ గారు ఇవాళ మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వతంత్రం, సమానత్వం చూడండి. కూటికి లేని పేదవాడైనా సరే, కోటీశ్వరుడైనా సరే ఒకే లైన్లో నుంచొని ఓటేసాం. చదువుకున్నవాడా, నిరక్షరాస్యుడా, చదువు ఉందా లేదా అనేది లేకుండా చట్టం ముందు అందరం సమానమే, చట్టం ముందు అందరికీ ఒకటే సమానత్వం. ఆ విధంగా ఆ రాజ్యాంగ స్ఫూర్తినిచ్చిందే మన భారత రాజ్యాంగం. ఇది మరి ఈరోజు మనందరం కూడా గర్వపడాలి. ఈనాడులో ఎంతో గొప్పగా ఇవాళ మరి ఈ 2 పేజీల్లో ఇవాళ మన కళ్ళకు కట్టినట్టుగా మాతృభాషలో చదువుకోవటానికి వీలుగా, ఎందుకంటే ఇందాక రామయ్య గారు ఇంగ్లీష్లో ఆ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో మనతో ప్రమాణం చేయించారు. మన భాష, మాతృభాష యొక్క గొప్పతనాన్ని, మాతృభాషలోనే చదువు ఏదైతే చిన్న వయసులో చదువుకునే కానివ్వండి, ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనం, ఎన్నో సంక్షోభాలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, అంతర్గత ఇది కానివ్వండి, ఎమర్జెన్సీ కానివ్వండి, ఎన్ని జరిగినా కూడా మనం నిలబెట్టిందే ఈ రాజ్యాంగం. ఇవాళ ప్రతి ఒక్క తెలుగువాడిని కూడా కోరుతా ఉన్నా, 2 రాష్ట్రాలు కావచ్చు, దేశం కావచ్చు, ప్రపంచం కావచ్చు, ఈరోజు ఈ దినపత్రికలో వచ్చిన భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని, ఈ 75 ఏళ్ళలో ఆటుపోట్లన్నింటినీ కూడా అందరూ కూడా దీన్ని చదువుకుంటే జ్ఞానం వస్తుంది, తెలుస్తుంది. ఎందుకంటే మనం ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం, ఎలా వెళ్ళబోతున్నాం, ఎలా జరగబోతుంది, ఎలా జరిగింది అన్నీ కూడా సవివరంగా 2 పేజీల్లో ఇవాళ మరి ఒక పూలగుత్తి గుచ్చినట్టు రాశారు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా చదవాలి. ఎందుకంటే 5 ఏళ్ళు ఒక నిరంకుశ రాక్షస పాలన మనం అనుభవించాం. ఆ పాలనలో ఆ రాజ్యాంగం, ఆ హక్కులు, ఆ చట్టాలు, కోర్టు తీర్పులు, కేసులు, పోలీసు నిర్బంధాలని తట్టుకొని నిలబడ్డామంటే రాజ్యాంగం, ఆ చట్టం, ఆ 41A అందరం కూడా బాధితులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా. దానివల్ల ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనం వల్ల పాలించేవాడు చెడ్డవాడైనా ఆ రాజ్యాంగాన్ని మనం కాపాడింది. అంబేద్కర్ గారు చాలా స్పష్టం చెప్పారు, పాలించేవాడు మంచివాడైతే రాజ్యాంగం కూడా మంచిదవుతుంది, వాడు చెడ్డవాడైతే రాజ్యాంగాన్ని కూడా ఇబ్బంది పెడతాడు. అదే 5 సంవత్సరాల దుష్పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మనం అనుభవించాం. అందుకనే ఆ స్వేచ్ఛ, ఆ స్వతంత్రం, ఆ సమానత్వం, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని 164 సీట్లతో ప్రజలు ఆశీర్వదించారు. దయచేసి రాజ్యాంగం యొక్క గొప్పతనం, స్వతంత్ర సమరయోధుల త్యాగాలు, అట్లాగే జాతిపిత నాయకత్వంలో మనం ఏ విధంగా ఇవన్నీ కూడా సాధించుకున్నామో, అంబేద్కర్ గారు మనకిచ్చిన ఈ స్వేచ్ఛ, స్వతంత్రం, సమానత్వం, ఈ రాజ్యాంగం, భారత రాజ్యాంగం, దీన్ని మనం భవిష్యత్ తరాలకు కూడా కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనం కూడా ఆ స్ఫూర్తిని తీసుకుని ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా పవిత్రమైనటువంటిది, చట్టబద్ధమైనటువంటిది. మనకు అనేక పదాలు ఉన్నాయి డిక్షనరీలో, కొన్ని లక్షల పదాలు. కానీ అన్ని పదాల్లో అత్యుత్తమైనటువంటి పదం రాజ్యాంగం. రాజ్యాంగం అని పలికితేనే 2 చేతులతో నమస్కరించే సంస్కారం. రాజ్యాంగం అంటేనే చెయ్యెత్తి జై కొట్టేటటువంటి ఒక దేశభక్తి. ఇవి అక్షరాల యొక్క సంపుటి కాదు, నరాల్లో ఉన్నటువంటి జీవనాడి. ప్రజలందరినీ కుల మతాలతో అతీతంగా, పేదలు ధనికులు అనేటువంటి తేడా లేకుండా పౌరులందరినీ హక్కున చేర్చుకొని వాళ్ళని కంటికి రెప్పలా కాపాడగలిగేది రాజ్యాంగం మాత్రమే. ఈరోజు కానిస్టేబుల్ చెయ్యెత్తితే రాష్ట్రపతి నిలబడతాడు. కానిస్టేబుల్కున్న పవర్ ఏంటి? ఆ చెయ్యి వెనుకున్న రాజ్యాంగం.
ఒకప్పుడు కానిస్టేబుల్ నిందించినటువంటి వ్యక్తే హోమ్ మినిస్టర్ అయితే కానిస్టేబుల్కి అతిపెద్ద ఉన్నటువంటి డీజీపీ నమస్కారం పెడతాడు. ఏంటి తేడా? ఒక్క నెల ఎలక్షన్లోనే తేడా కనబడింది. ఆ తేడానే రాజ్యాంగం. రాజ్యాంగం అంటే మనకొక్కటే ఈ దేశాన్ని ముందుకు నడిపించింది, జాతులను కలిపింది. రాజ్యాంగంలో ఉండేది ప్రజలకు హక్కులు ఇచ్చింది, వ్యవస్థలకు బాధ్యతలు ఇచ్చింది. వ్యవస్థలకు హక్కులు ఇవ్వలే, వ్యవస్థలకి బాధ్యతలు ఇచ్చింది, కానీ ప్రజలకు మాత్రమే హక్కులు ఇచ్చింది. ఇది అతి పవిత్రమైనటువంటి రాజ్యాంగం. దేశంలో ప్రపంచంలో చాలా దేశాలకు రాజ్యాంగాలు ఉన్నాయి, కానీ భారతదేశ రాజ్యాంగానికి ఉన్న విశిష్టత ఏంటంటే ఇక్కడ అనేక జాతులు, అనేక కులాలు, అనేక మతాలు, అనేక భాషలు, అందరినీ కూడా ఒక పూలదండలో దారం కనబడదు, కానీ దండ మాత్రం అందంగా కనబడుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ భారతీయులుగా అని చెప్పబడేటటువంటి ఒకే ఒక గుణం, అంటే ఒకే ఒక బలం రాజ్యాంగం అన్నటువంటిది మనం మర్చిపోకూడదని మీ అందరికీ మనవి చేసుకుంటూ, 5-6 సంవత్సరాల కింద చిన్న స్టోరీ వేశారు. ఎక్కడో ఒక మెట్ట ప్రాంతంలో ఒక రైతు, 25 ఏళ్ల రైతు, ఒక మామిడి తోటను వేసేటప్పుడు పడ్డ కష్టం. అంటే నీళ్ళు లేని చోట కొండలతో తెచ్చి నీళ్లు పెట్టి అలా పెంచి మామిడి తోటను బతికిస్తే కొడుకు అతను కూడా చూసి అతను కూడా తండ్రికి సహాయం చేశాడు. నా కష్టం నీ రాకూడదని కొడుకుని పెద్ద చదువు చదివించి చాలా ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తే ఆ కొడుకు ఎక్కడో విదేశాల్లో ఉన్నప్పుడు ఆ కొడుకు మళ్ళీ కొడుకు అంటే మనవడు, వాడికి 10-15 ఏళ్ళు వచ్చిన తర్వాత సొంత ఊరు వస్తారు. వాడికి తోట చూపిస్తారు తండ్రి. మా నాన్న అంటే మీ తాత నీళ్ళు లేక కొండలతో మోసాడంటే మనవడు ఏమంటాడంటే మోటార్ పెట్టి నీళ్లు పోసుకోవచ్చు అంటాడు. ఒక తోట పడ్డ కష్టం, తండ్రి పడ్డ కష్టం కొడుకు తెలిసింది, కానీ ఆ కొడుకు తెలియలే మనవాడికి, థర్డ్ జనరేషన్కి. సేమ్ సిచ్యువేషన్ విత్ ది కాన్స్టిట్యూషన్, ఇండిపెండెన్స్ అండ్ స్ట్రగుల్ విత్ ద ప్రజెంట్ జనరేషన్. చాలామందికి ఎందుకు తెలియదు అంటే ఆ నెగిటివ్ పార్ట్ ఎవరికి ఇవాళ అప్లై చేయట్లా. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు 1924లో ఎంతమంది సఫర్ అయ్యారో ఇవాళ కూడా అంతమంది సఫర్ అవుతున్నారు. కారణం ఏంటంటే నీ స్వేచ్ఛను నువ్వు మిస్యూజ్ చేస్తున్నావు కాబట్టి. లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఆ రోజు కాన్స్టిట్యూషన్ని ఇంగ్లీష్లో రాశారు, తర్వాత అన్ని భాషల్లోకి అనువదించారు. ఒక సెలెక్టివ్ పీపుల్, లాయర్స్ వరకు అది అర్థమయ్యేది. ఇవాళకి రాజ్యాంగం మీద పట్టున్న లాయర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు భారతదేశంలో. ఎందుకంటే దాంట్లో ఉన్న ఆర్టికల్స్, అధికరణలన్నీ కూడా అందరికీ తీయాల్సిన అవసరం రాదు. రాజ్యాంగం ఇంపార్టెన్స్ ఎంత ఉందో ఇండిపెండెంట్ స్ట్రగుల్ కూడా అంతే ఉంది, దానికంటే ఎక్కువ ఉంది. లక్షల మంది త్యాగాలు చేస్తేనే ఈ భారతదేశం స్వతంత్రం వచ్చింది. ఇండిపెండెన్స్కి కాన్స్టిట్యూషన్కి డిఫరెన్స్ ఏంటంటే ఇండిపెండెన్స్ అనేది యు ఆర్ ఫ్రీ టు రూల్ ది కంట్రీ. కాన్స్టిట్యూషన్ అంటే హౌ టు రూల్ ద కంట్రీ. ఆ విషయంలో నిజంగా బాబా సాహెబ్ అంబేద్కర్ మన దేశంలో పుట్టడం వల్ల మన అదృష్టమే, కానీ ఆయన ఇంకో దేశంలో పుట్టుంటే ఆయనకి ఇచ్చిన గౌరవం ఇవాళ సాంఘికపరమైన అంశాల్లో ఇంకో వ్యక్తికి వచ్చేది కదా. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది అంబేద్కర్. నాకు తెలిసి ఆయన చదువుకున్న కాలేజీల్లో కానీ వీటిలో కానీ ఆయనకున్న రెస్పెక్ట్, ఆయనకున్న గౌరవం ఇంకా మన దేశంలో పూర్తిగా రాలేదనేది నా అనుభవం. అంత గొప్ప వ్యక్తి. ఆయన చేతుల్లో పడబట్టే ఈ రాజ్యాంగానికి ఆ స్ఫూర్తి వచ్చింది. ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే రాజ్యాంగంలో పురుషులకి మహిళలు కలిపి ఒకేసారి ఓటు హక్కు ఇచ్చారు. అది ఒక భారతదేశంలో జరిగింది. చాలా కంట్రీస్లో, ఈవెన్ మనం పరిపాలించిన ఇంగ్లాండ్లో కూడా వాళ్ళు ఓటు హక్కు ఎప్పుడో యూరోపియన్ కంట్రీస్లో చాలా తర్వాత ఇచ్చారు. రీసెంట్గా సౌదీ అరేబియాలో కూడా ఇచ్చారు. అంటే ఎంత దూరదృష్టి ఉండి, ఎంత ఆలోచన ఉంటే ఎన్నో దేశాల నుంచి తీసుకున్న ఆ స్ఫూర్తి మొత్తం కలగలిపిన రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం. ఎవ్రీ ఇండియన్ కెన్ ప్రౌడ్లీ సే దిస్ ఈస్ ద బెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్.
దాన్ని రాసిన తర్వాత అంబేద్కర్ ఒకటి చెప్పాడు, నేను ఎంత గొప్ప కాన్స్టిట్యూషన్ రాశాను గొప్ప కాదు, దీన్ని అమలు చేసే విధానం బట్టే కాన్స్టిట్యూషన్ గొప్పదనం ఉంటుంది తప్ప కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ కెనాట్ బికమ్ గ్రేట్ అని. అందుకనే భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు మౌంట్ బాటన్ గాంధీని వీళ్ళందరినీ పిలిచి, మిస్టర్ గాంధీ, యువర్ కంట్రీ ఈజ్ నాట్ రైప్ టు గెట్ ది ఇండిపెండెన్స్, దెర్ ఇస్ సో మచ్ ఇల్లిటరసీ. ఆ రోజు 35 కోట్ల మన భారతదేశంలో ఉంది, 16% తక్కువ ఉంది లిటరసీ. క్యాస్ట్, క్రీడ్, రిలిజియన్ మీ భారతదేశంలో ప్రధాన అంశాలు. వీళ్ళకి నువ్వు స్వేచ్ఛనిస్తే ప్రజలు ఏ దారి వెళ్తారో మీరు కంట్రోల్ చేయలేరు. అప్పటికి ఇంకా సంస్థానాలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి, పోలీస్ ఫోర్స్ అప్పుడు ఇంకా ఉపయోగించాల. కాబట్టి వీ విల్ సెట్ రైట్ అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ వీ గివ్ ఇండిపెండెన్స్ అంటే కుదరదు, హోమ్ రూల్ అనేది మాకు అప్పటికే వచ్చింది, ఇంకా ఇట్ ఈస్ అ టైమ్ టు క్విట్ ది నేషన్ అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ బ్రిటిష్ వాళ్ళు లాంగ్వేజ్తో పాటు మనకు రైల్వేలో టెలిఫోన్ లైన్లు ఇచ్చినట్టే ఈ మత కలహాలని, మతాలని విడదీసే అంశం కూడా పెట్టిపోయారు వాళ్ళు. వెస్ట్ బెంగాల్లో ఆ రోజు జరిగిన ఆ భీకరమైన హింస 1904, అలాగే 1857లో సిపాయిల తిరుగుబాటులో భారతదేశం ఢిల్లీలో 25,000 మంది చనిపోయింది కేవలం ముస్లిమ్స్. ఢిల్లీ రోడ్స్ అన్నీ ఎర్రగా అయినాయని చెప్పి ఆ రోజు జర్నలిస్టులు కూడా రాయటం జరిగింది. కాబట్టి ఎన్నో యుద్ధాలు, ఎన్నో త్యాగాలు, ఎన్నో కష్టాలు పడితేనే ఆ స్వాతంత్రం వచ్చింది. కానీ వీళ్ళందరినీ కల్పించేది 1500 ఐడెంటిఫైడ్ లాంగ్వేజెస్, రిలీజియన్స్, క్యాస్ట్, ఇన్నిటిని కూడా విభిన్నత్వంలో ఏకత్వం తీసుకురావడానికి ప్రధానమైన కారణం రాజ్యాంగం. సుప్రీంకోర్టు కూడా ఆ కేసులో చాలా స్పష్టంగా చెప్పింది, మీరు రాజ్యాంగంలో ఏం మార్చినా పర్లేదు, కానీ బేసిక్ ఫౌండేషన్ ఈ ప్రియాంబుల్ మటుకి దీనికి అనుగుణంగా ఉన్నవి ఏవి మార్చకూడదు అని చెప్పి 1974లో సచ్చిదానంద సార్ కేశవానంద మూర్తి కేసులో స్పష్టంగా చెప్పడం జరిగింది. కేశవానంద భారతి కేసులో అంటే రాజ్యాంగం విలువ ఎప్పుడు తెలుస్తుందంటే ఎప్పుడు ఈ ఆర్టికల్స్లో ఉన్న ఏ ఒకటైనా వయలేషన్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది. మరి వాళ్ళ మంచో చెడో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన ఆస్తుల్లో లాంగ్వేజ్ ఒకటి, చట్టాలు ఒకటి. ఇప్పుడు మన చట్టాలు మార్చుకుంటున్నాం, 1933లో వచ్చిన చట్టాలు కానీ ఇవన్నీ కూడా. ఏదైనప్పటికీ కూడా రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్ళు, రాజ్యాంగాన్ని అమలు చేయగలిగిన వాళ్ళు ఈ భారతదేశంలో ఉన్న 3 సెక్టార్స్: ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. ఇది అసలు ఆలోచిస్తేనే చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ 3 కలిస్తేనే సొసైటీ హ్యాపీగా ఉంటుంది. ఈ 3 పాత్ర, ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి, ఎవరి లైన్లో వాళ్ళు ఉండాలి. వన్ షుడ్ నాట్ ఓవర్లాప్ ది అదర్ ఆర్గనైజేషన్ ఆర్ అదర్ ఇన్స్టిట్యూషన్. అంటే ఇంత ఆలోచనతో, ఇంత మౌలికమైన విభిన్న సంస్కృతులు, భాషలు, కులాలు, మతాలు ఉన్న దేశాన్ని ఒకే తాటి మీద తేగలిగిన ఒక గ్రంథం రాజ్యాంగం. దాన్ని మరి గౌరవించవలసిన సమయం, అమలు చేయాల్సిన బాధ్యత, దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా సిటిజన్స్గా అందరి మీద ఉంది. స్వేచ్ఛ ఒకటే ముఖ్యం కాదు, బాధ్యత కూడా ముఖ్యం. మరి ఆ బాధ్యతను ఎరిగి ఈ స్వేచ్ఛని ముందు తరాలకు కూడా చరిత్రతో పాటు తీసుకెళ్లాల్సిన బాధ్యత తరాల మీద ఉందనేది నా అభిప్రాయం. మనందరికీ తెలుసు 1987లో స్వాతంత్రం వస్తే 49 వరకు రాజ్యాంగం రాస్తే 49లో ఇదే రోజున రాజ్యాంగం ఆమోదించబడింది. అమలు చేయడానికి మళ్ళీ ఇంకొక సంవత్సరం 1950 నుంచి అమలు చేయబడింది. భారత రాజ్యాంగం పెద్దలు చెప్పారు, ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామిక పెద్ద రాజ్యాంగం ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. ఆ రోజు అంటరానితనాన్ని అనుభవించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదే దేశంలో, తన సొంత దేశానికి
రాజ్యాంగాన్ని అందించేటువంటి గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి మహానుభావుడు. అందుకనే ప్రభుత్వాలు ఏ రోజు కూడా అంబేద్కర్ గారిని విస్మరించలేదు. అంబేద్కర్ గారి 125వ జన్మదినం సందర్భంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవ పండగలు దేశవ్యాప్తంగా చేయాలని చెప్పేసి ఒకనాడు నిర్ణయిస్తే, ఇంకొకనాడు అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచ విజ్ఞాన దినోత్సవాన్ని ప్రకటించి అంబేద్కర్ గారిని ప్రపంచం మొత్తం కూడా గౌరవించింది. చాలామంది ఉండొచ్చు, కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచనా సంఘానికి అధ్యక్షుడిగా ఈ దేశంలో ఉన్నటువంటి కులాలు, మతాలు, భాషలు, పేదరికం, అనేకమైనటువంటి విభిన్న పరిస్థితుల్ని ఏకతాటి మీదకి తీసుకొచ్చే విధంగా రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వాస్తవానికి ఈ దేశానికి రక్ష రాజ్యాంగం. రాజ్యాంగం లేకపోతే ఈ దేశం ఎప్పుడో విచ్ఛిన్నమైపోయేది, ఈ దేశం ఎప్పుడో విడిపోయేది, ఈ దేశంలో ఎప్పుడో మతకల్లోలు వచ్చాయి, ఈ దేశం దేశం కాకుండా పోయేది. ఈ దేశాన్ని కాపాడినటువంటి ఘనత కూడా ఈ రాజ్యాంగాందే. ఈ రాష్ట్రాన్ని కాపాడినటువంటి ఘనత కూడా ఈ రాజ్యాంగాందే. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రులు చేయనటువంటి దరిద్రపు పనులు, రాజ్యాంగ వ్యతిరేక పనులు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఇందాక పెద్దలు రాజ్యాంగం విలువ ఎప్పుడు తెలిసిద్దంటే, రాజ్యాంగం విచ్ఛిన్నానికి గురైనప్పుడు రాజ్యాంగ విలువ తెలిసిద్దని చెప్పేసి పెద్దలు అశోక్ బాబు గారు చెప్పారు. రాజ్యాంగ విచ్ఛిన్నం ఎప్పుడు జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కాలంలో విచ్ఛిన్నం జరిగింది. రాజ్యాంగానికి ప్రధానమైనటువంటి మూల స్తంభాలుగా ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, ఈ మూడిట్లోనే మొత్తం ప్రజల యొక్క స్వేచ్ఛ కానీ, స్వతంత్రత కానీ, అభివృద్ధి కానీ అన్నీ కూడా ఈ మూడిట్లో ఇమిడి ఉంది. ఈ మూడిటిని కూడా జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేశాడు. ఈ మూడిటి మధ్య పోటీ ఏర్పాటు చేశాడు. ఎవరు గొప్ప? శాసన వ్యవస్థ గొప్ప, పరిపాలనా వ్యవస్థ గొప్ప, న్యాయ వ్యవస్థ గొప్ప అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ఈ మూడిటి మధ్య గొడవలు సృష్టించేటువంటి ప్రయత్నం చేశాడు. అదే రాజ్యాంగం ఈ మూడిటిని కాపాడుకుంది. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు 5 సంవత్సరాల తర్వాత ఓటు ద్వారా మళ్ళీ రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి అవకాశం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుకూలంగా గనక వెళ్తే నిజంగానే రాజ్యాంగం విచ్ఛిన్నమయ్యేది, రాజ్యాంగం రక్షించబడేది కాదు. ఆయన ఏమన్నాడంటే, శాశ్వత ముఖ్యమంత్రిగా నేను ఉండాలని కోరుకున్నాడు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం. ఒక పార్టీ పెట్టాడు, శాశ్వత అధ్యక్షుడిగా నేను ఉండాలని కోరుకున్నాడు. అది కూడా రాజ్యాంగానికి వ్యతిరేకం. నిజంగా ఈ రెండు కనుక జరుగుంటే రాజ్యాంగ విచ్ఛిన్నానికి మూలాలు ఇక్కడ ఏర్పడాయి. కానీ అంబేద్కర్ గారు 5 సంవత్సరాల తర్వాత ప్రజలు రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు ఇచ్చాడు కాబట్టి 5 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఇంటికి పంపారు. అట్లా కాకపోతే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండేవాడాము, లేదా ఆ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా ఉండేవాడాము. ఒక రాజరిక వ్యవస్థని, బ్రిటిష్ కాలపు పరిపాలనని మళ్ళీ తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉండేదేమో. కాబట్టి భారతదేశానికి రక్షణ రాజ్యాంగం, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ ఈ రాజ్యాంగం. అంత గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తూ భారత రాజ్యాంగం వర్ధిల్లాలని భారత ప్రభుత్వం ఈరోజు 75 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రాజ్యాంగం యొక్క ఉద్దేశాలు ప్రతి గ్రామంలోకి వెళ్ళాలని, ప్రతి మనస్సుల్లోకి వెళ్ళాలని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం కావాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్సులతో ముగిస్తా ఉన్నాను. రాజ్యాంగం ఆమోదించబడినటువంటి రోజు. ఈ సందర్భంగా అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు వరలరామయ్య గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. నిన్ననే సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది, సోషలిస్ట్ సెక్యులర్ పదాలు అవి భారత రాజ్యాంగంలో అంతర్లీనమై ఉన్నాయి, వాటినేమి తీసివేయటానికి అవసరం లేదు అనేది చెప్పడం జరిగింది. అంటే రాజ్యాంగం యొక్క మౌలికమైనటువంటి అర్థం, ఆ స్వరూపమే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం.
లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. ఈ సూత్రాల మీద నిర్మాణం చేయబడింది అనేది మనందరికీ తెలుసు. నిజానికి భారతదేశం వేల సంవత్సరాలుగా ఒకే పరిపాలనా వ్యవస్థగా లేదు అనేది చరిత్ర చెబుతూ ఉన్నటువంటి వాస్తవం. ఎప్పుడో బాగా ఎక్కువ భాగం ఏదన్నా 2000 సంవత్సరాల క్రితం మౌర్యుల కాలంలోనో లేకపోతే ఆ తర్వాత మొఘళ్ళ కాలంలోనో జరిగిందేమో తప్ప ఈ రోజున ఉన్నటువంటి ఈ మొత్తం ఏక పరిపాలన, మొత్తం భారతదేశం మొత్తానికి ఒకే పాలనా వ్యవస్థ ఏర్పాటు చేయటము అనేది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు నుంచే జరుగుతుంది తప్ప మరొకటి కాదు. ఆ రోజున జాతీయోద్యమ నాయకులు ఈ భారత జాతి, ఈ జాతి మొత్తాన్ని ఏకత్రాటి మీద నడపాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ జాతీయోద్యమాన్ని కూడా నడిపారు. అదే స్ఫూర్తితోటి రాజ్యాంగ రచన కూడా గావించబడింది అనేది మనందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. మోస్ట్ కాంప్లికేటెడ్ సొసైటీ మంది. కుల, మత, వర్గ, లింగ అనేకమైనటువంటి అంతరాలు ఉన్నాయి. ఈ అంతరాలు లేనటువంటి ఒక మంచి సమాజాన్ని నిర్మాణం చేయాలి అనేటటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన, ఆశయం. ఆనాటి జాతీయోద్యమ నాయకుల యొక్క అందరి ఆశయం కూడా అదే. ఆ రోజున నాయకుల్లో ఎంతటి మరి ఆ యొక్క అడ్డుగోడలున్నా లేకపోతే ఎవరెవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా, అంతరాలు ఉన్నా కూడా ఆ రోజున రాజ్యాంగ రచనా ప్రక్రియని అంబేద్కర్కి అప్పచెప్పటం అనేటటువంటిదే అది ఒక గొప్ప మలుపు. ఈ భారత జాతి మొత్తం కూడా ఏకత్రాటి పరిపాలనలోకి రావటం అనేటటువంటి అంశం. ఆ రకంగా ముందుకు పోతా ఉన్నాం. 75 సంవత్సరాలుగా ఈ దేశంలో రాజ్యాంగం అమల్లోకి జరుగుతూ ఉన్నది. కానీ ఇంకా కూడా ఈ దేశం చాలా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని తీసుకొని రాజ్యాంగంలో చెప్పబడినటువంటి అన్నీ కూడా అందరికీ అందుబాటులోకి వస్తున్నాయా లేదా అనేటటువంటిది ఎప్పటికప్పుడు మనం ఆలోచన చేసుకొని మరి వ్యవస్థని దానికి అనుగుణంగా దిద్దుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఈ దేశంలో పౌరుడిగా ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. అలాగే రాజకీయ పార్టీల యొక్క బాధ్యత కూడా. రాజకీయ పార్టీలని వ్యక్తులు నడుపుతా ఉన్నారు. వ్యక్తులకి సరైనటువంటి ఆలోచన, దృక్పథం, రాజ్యాంగం పట్ల ప్రేమ లేకపోతే రాజ్యాంగం స్ఫూర్తి ఒకవేళ లేకపోయినట్లయితే ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఉంది. గత 5 ఏళ్లలో మనం చూసినటువంటిది అదే. మరి అంతటి మూర్ఖత్వం ఓ ప్రక్కన, అంతటి మరి అమేయమైనటువంటి రాజ్యాంగం ఒక పక్కన కనపడతా ఉంటే నేను ఏమైనా సరే దానికి అతీతుణ్ణి అనేటటువంటి దృష్టితోటి పాలకుడు గనక పనిచేస్తే ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడతారు అనేటటువంటిది గత 5 సంవత్సరాల్లో మనం చూశాం. అందుకే ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున ఎగిసిపడి మరి ఒక్కసారిగా ఆ పరిపాలన వ్యవస్థని తోసివేయటం అనేది జరిగింది. అది రాజ్యాంగం యొక్క గొప్పతనం. రాజ్యాంగం ఒక ఫ్రేమ్ ఉంది. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, హైకోర్టు, సుప్రీంకోర్టులు ఉన్నాయి, అనేకమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి. ఎక్కడికక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పూర్తిగా ఆ రకంగా రాజ్యాంగం రచించబడింది. ఇవి అన్నీ కూడా మర్చిపోయి మూర్ఖత్వంతో పరిపాలన, నేనే అతీతుడిని, నేనే గొప్పవాడిని అనేటటువంటి తీరుతో పోతే పూర్తిగా ప్రజలు అణిచివేస్తారు అని అనటానికి మన ఎన్నికలే తార్కాణం అనేది మనకు కనపడుతూ ఉన్నటువంటి వాస్తవం. అందుకే ఎప్పటికీ కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ఒక్కొక్కళ్ళకి అనేక పవిత్రమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. బైబిల్ ఉంది, అలాగనే భగవద్గీత ఉంది, లేకపోతే ఖురాన్ ఉంది, గురు గ్రంథ సాహిబ్ అనేటటువంటిది ఉంది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కానీ అవి అన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి పవిత్ర గ్రంథాలు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా అత్యంత పవిత్రమైనటువంటిది, అందరికీ మరి కావలసినటువంటిది, పనికి వచ్చేటటువంటిది ఒకే ఒక రాజ్యాంగం తప్ప మరొకటి కాదు.
దాన్ని అనుసరించుకొని పోయినప్పుడే అందరి భవిష్యత్తు ఈ దేశంలో సుఖవంతంగా ఉంటుంది తప్ప మరొక రకంగా కాదు అనేది గమనించాల్సినటువంటి అంశం. దీన్ని నిజంగా ఈ రోజులో పాలకులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఆయా రాష్ట్రాలని దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మరి పాలకులు దీన్ని పూర్తిగా కింద నుంచి తీసుకొని రావాలి. ప్రతి ఒక్కరికి 140 కోట్ల మంది అందరికీ కూడా ఇది అర్థం కావాల్సినటువంటి అంశం. పిల్లలకి స్కూళ్ళ నుంచే దీని యొక్క స్ఫూర్తిని, ఈ మౌలికమైనటువంటి ఆ యొక్క దీన్ని రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని అవగతం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనటంలో సందేహం లేదు. నేను కనుక గమనిస్తే మనం ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి పాలనలోకి వచ్చారో ఆ రోజు నుంచి భారత రాజ్యాంగం, అంబేద్కర్ రచించబడిన రాజ్యాంగం ఆ యొక్క స్ఫూర్తిని గైకొని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ పరిపాలనలోనే మరి రాజ్యాంగం కరెక్ట్గా అమలు జరుగుతుంది తప్ప మరొక రకంగా మనం చూడలేం. ఎక్కడికక్కడ చాలా మరి ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర మరి వ్యవహారాల్లో కానీ మనకి రాజ్యాంగం దాన్ని భ్రష్టు పట్టించేటటువంటి కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే అందరం కూడా దీన్ని గుర్తెరిగి దాన్ని జాగ్రత్తగా అప్రమత్తతోటి మనం వ్యవహరించినప్పుడే భవిష్యత్తు బాగుంటుంది అనేది తెలియజేస్తూ ఈ రోజున అందరికీ ఈ భారత రాజ్యాంగం రచింపబడి ఆమోదింపబడినటువంటి ఈ నవంబర్ 26వ తారీఖున అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. అందరూ చెప్పినట్టుగానే భారత రాజ్యాంగం విశిష్టమైంది. భారత రాజ్యాంగాన్ని సింహభాగం అంబేద్కర్ గారు రేయింబవళ్ళు కష్టపడి ఒక మంచి రాజ్యాంగాన్ని ఈ జాతికి అందించారు. ఇంతకుముందే మన పెద్దలు చెప్పినట్టు ఈ దేశాన్ని మౌర్యుల కాలంలో కానీ మొఘలుల కాలంలో కానీ ఈ దేశం అంతా ఒకటిగా లేదు. ఈవెన్ మౌర్యుల కాలంలో కంచి నుంచి కింద భాగం వాళ్ళ చేతుల్లో లేదు. ఈవెన్ మౌర్యులు కూడా పాండిచ్చేరి వరకు ఆ కింద ఉండే కేరళ, తమిళనాడు భాగాలు ఇవన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లో లేవు. ఈరోజు మొత్తం ఒకటిగా ఉన్నది ఈ రాజ్యాంగం. పువ్వుల్లో దారంలాగా మొత్తం ఈ దేశాన్ని కట్టిపెట్టింది. ప్రపంచంలో ఏ దేశానికి లేని ఒక ప్రత్యేకమైన పరిస్థితి భారతదేశానికి ఉంది. అన్ని దేశాలలో మతాలు, జాతులు, భాషాపరమైన విభేదాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏ దేశంలో కూడా ప్రపంచంలో ఈరోజు 195 దేశాలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలు నమోదై ఉన్నాయి. నమోదు కానీ 2 టోటల్ కలిపితే 195 దేశాలు ఉన్నాయి. 195 దేశాల్లో ఒక భారతదేశంలో తప్ప ఇంకా ఏ దేశంలో కులం అనేది లేదు. కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, ఇన్ని రకాల భిన్నత్వం ప్రపంచంలో ఏ దేశంలో లేని విశిష్టత మన దేశానికి ఉంది. ఇప్పుడు పక్కన చైనా ఉందనుకోండి. చైనా 80% ఒకే క్లాన్, ఒకే భాష. అందువల్ల మనకి ఆ పరిస్థితి లేదు. లేని ఈ దేశాన్ని ఒకటిగా కట్టిపెట్టింది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగము. ఈ దేశం ఇంటిగ్రిటీ ఉందంటే, సమగ్రత ఉందంటే దానికి ఈరోజు అంబేద్కర్ గారి యొక్క కృషి. రెండవది ఇంటిగ్రేషనే కాకుండా డెమోక్రసీ కూడా ఈ దేశంలో, అంటే సమైక్యతే కాకుండా ప్రజాస్వామ్యం కూడా ఈరోజు మనం ఎంతో కొంత అనుభవిస్తున్నామంటే, ఇతర దేశాల్లో లేని, ఈ మన చుట్టుపక్కల ఉండే ఇతర దేశాల్లో లేని ఆ డెమోక్రసీని మనం అనుభవిస్తున్నామంటే దానికి కూడా ఈ రాజ్యాంగం విశిష్టతే అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటే ఎక్కువ టైం తీసుకోను. నేను రాజ్యాంగంలో ఒక 2 ఏళ్ళు వెంకటేశ్వర యూనివర్సిటీలో పిహెచ్డి చేశాను. నా టాపిక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ థియరీ ఆన్ ప్రాక్టీస్, అంటే గ్యాప్ బిట్వీన్ థియరీ అండ్ ప్రాక్టీస్. ఏంటి దాని యొక్క రచనకి ఆచరణకి మధ్య ఉండే తేడా ఏంటి అనే దాని మీద ఒక 2 ఏళ్ళు పిహెచ్డి చేసి తర్వాత దాన్ని వదిలేసి తర్వాత నేను ప్రజా జీవితంలోకి, రాజకీయాల్లోకి వెళ్ళిపోయా. దాంట్లో అర్థమైంది ఏంటంటే చాలామంది రాజ్యాంగ పండితులు ఇట్స్ లైక్ ఏ రబ్బర్, ఇట్ విల్ ట్విస్ట్ అకార్డింగ్ టు ది వెయిట్. దాన్ని మన అంబేద్కర్ గారు ఆయనే స్వయంగా చెప్పాడు.
ఈ పాలకుడు మంచివాడు అయితే మంచి ఫలితాలు ఇస్తుంది, పాలకుడు మంచివాడు కాకపోతే రాంగ్ ఫలితాలు ఇస్తుంది అని. అంటే ప్రజల యొక్క చైతన్యాన్ని బట్టి ఆ రాజ్యాంగం ఫలితాలు ఇస్తుంది. పాలకుడు అనేది ఒక పార్ట్. పాలకుడు కూడా ఎప్పుడు మంచి పాలకుడు వస్తాడు? ప్రజల్లో సరైన చైతన్యం ఉన్నప్పుడు సరైన పాలకుడు వస్తాడు. ప్రజల్లో సరైన చైతన్యం లేదనుకో రాంగ్ పాలకుడు వస్తాడు. ఒక బందిపోటుగాడు వచ్చి కొన్ని అబద్ధాలు ప్రచారం చేసి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా బందిపోటు అధికారానికి వచ్చినప్పుడు అధికారానికి వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే ప్రజల్లో చైతన్యం లేనప్పుడు కులతత్వం రెచ్చగొట్టి, ప్రాంతీయతత్వం రెచ్చగొట్టి, మతతత్వం రెచ్చగొట్టి ఒక బందిపోటు ఇలాంటి ఏవో కొన్ని సెంటిమెంట్లు, కోడికత్తి లేకపోతే గులకర ఇట్లాంటి రకరకాల సెంటిమెంట్లు, ఇలాంటి చిన్నాయన్ని చంపేసుకొని ఆ సెంటిమెంటు, ఇలాంటి వాళ్ళ ఆయన ఏదో చేశాడన్నట్టు ఓ భ్రమలు గొలిపించి ఒక సెంటిమెంటు, ఇలాంటి బైబిల్ చూపించి ఒక మాయ, ఇట్లా మాయతో అబద్ధాలతో ఈ రకరకాల గలీజు పనులతో అధికారంకి వచ్చిన బందిపోటు 5 ఏళ్లలో ఏం చేశాడో మనందరం చూసాం. అంటే ప్రజల్లో సరైన చైతన్యంగా ఆయన కల్పించకపోతే రాజ్యాంగం పనిచేయదు. కాబట్టి ఇప్పుడు ఈరోజు మనం అంబేద్కర్ని గౌరవించడం అంటే మనం ఈరోజు చేయాల్సిన పని ఏంది? ప్రజల్లో ఇంకా కుల మత ప్రాంతీయ విద్వేషాలు, ఈరోజు సెంటిమెంట్లు ఎక్కువై కొంత స్వార్థపర రాజకీయ నాయకులు రెచ్చగొడితే వాళ్ళ బుట్టలో పడిపోయి వాళ్ళకి తగులుకొని, వాళ్ళ ఉచ్చుల్లో తగులుకొని మన భవిష్యత్తుని, మన రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నాము. మన దక్షిణాది రాష్ట్రాలన్నిటికన్నా ఎక్కువ వనరులు ఉన్నది, ఎక్కువ బ్రెయిన్ పవర్ ఉన్నది తెలుగు వాళ్ళకి. మోడీ గారే ఒక సందర్భంలో అన్నారు, తెలుగు వాళ్ళ ఐక్యూ ముందు గుజరాతీస్ కూడా సరిపోరు అని. ప్రపంచ చరిత్ర కూడా అదే నిరూపిస్తుంది. ఒక యూదులు తప్ప తెలుగు వాళ్ళ యొక్క మేధస్సుకి సాటి రాగలిగిన మరో బ్రెయిన్ లేదు ప్రపంచంలో. ఐక్యూ అంత ఎక్కువ ఉంది. కానీ దక్షిణాది రాష్ట్రాలన్నిటికన్నా ఒక మేధస్సే కాదు, సహజ వనరులు కూడా, అట్లాగే నదీ జలాల నుంచి అన్ని రకాల సహజ వనరులు మనకున్న అన్ని సౌత్ ఇండియాలో కాదు, చాలా దేశాల్లో లేదు. అయినా మనం ఈరోజు సౌత్ ఇండియాలో వెనకబడి ఉన్నాం. కారణం ఏంటి? 2004లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఓడిపోకుండా ఉండుంటే మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఉండే 23 జిల్లాల యొక్క కేంద్రాలు, 23 జిల్లా కేంద్రాలు 23 సైబరాబాద్లో అయ్యుండేయా కాదా? మీ అందరం మనందరం ఆలోచించాలి. 2004లో ఓడిపోకుండా ఉంటే, లేదు 2019లో మనం ఓడిపోకుండా ఉండుంటే ఈరోజు అమరావతి మరో సైబరాబాద్ అయి మొత్తం 175 నియోజకవర్గాలు ఉండే యువత అందరికీ ఉద్యోగాలు, ఉపాధి వచ్చి ఉండే, అవునా కాదా అని మనం ఆలోచించాలి. అట్లాగే మా దేవినేని ఉమా గారు, మన ప్రీతమ నేత చంద్రబాబు నాయుడు గారు ఆహారహరం కష్టపడి 72% ఈరోజు అమరావతి పూర్తి చేశారు. ఆ గవర్నమెంట్ అట్టే కంటిన్యూ అయి ఉంటే 2021కే అమరావతి పూర్తయి, నదుల అనుసంధానం పూర్తయి, కరువు రహిత పోలవరం పూర్తయి మొత్తం కరువు రహిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఉండేది. ప్రతి ఇంచుకి నీటిపారుదల ఉంటే రైతు కూలీలు అందరి యొక్క ఆదాయం ఎన్నో రకాల పెరుగుండేది. ఒక్క పట్టిసీమతోనే మనకి 40,000 కోట్ల అదనపు పంట ఈ ప్రాంతంలో కృష్ణా డెల్టాలో ఏర్పడింది. అదే మొత్తం నదుల అనుసంధానం అంతా పూర్తయి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఎకరాకి 2 కోట్ల ఎకరాలకి నీళ్లు వస్తే ఏర్పడి ఉంటే ఈ రాష్ట్రంలో రైతు కూలీల యొక్క ఆదాయం రెట్టింపు అయి ఉండేది. ఎందుకు పోయింది అవకాశం? ఎందుకు పోయింది? 10 లక్షల కోట్ల మన ప్రజా సంపద, మన ప్రభుత్వ ఖజానాని 5 ఏళ్లలో మొత్తం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ బందిపోట్లు దోచుకున్నారు. 10 లక్షల కోట్ల ఆస్తి దోచుకున్నారు. ఎందువల్ల జరిగింది అది? మళ్ళీ రేపు పొద్దునటువంటి జరగకుండా ఉండాలంటే ఈ రాజ్యాంగం, అంబేద్కర్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి? అందువలన కుల మత ప్రాంతీయ తత్వాలని మళ్ళా ఈ బందిపోట్లు మళ్ళీ రెచ్చగొట్టి, నేను మా రాయలసీమలో విన్నా, మొత్తం 13 జిల్లాల డబ్బు తీసుకెళ్ళి కమ్మోళ్ళ కోసం అమరావతిలో పోస్తున్నారని రెచ్చగొట్టి పారేశారు. ఒక కులం మీద, ఒక ప్రాంతం మీద విద్వేషం అలర్జీ రెచ్చగొట్టేశారు. రాష్ట్రం అంతా దాంతో అభివృద్ధి, చంద్రబాబు గారి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం కొల్లేరైపోయింది. ఒక అపవాదు ప్రజలు నమ్మితే మొత్తం
దాన్ని సకాలంలో మనం అరేంజ్ చేయకపోతే, ప్రజల్లో చైతన్యం పెంచకపోతే ఏమవుద్దో, ఎంత ప్రమాదమో మనం అర్థం చేసుకున్నాం. మళ్ళా రేపు పొద్దున 29కి అలాంటిది జరగకుండా ఉండాలంటే వాస్తవం ఏం జరిగింది? అమరావతి రైతులు వాళ్ళ బిడ్డలాగా ప్రేమించే భూమిని 175 నియోజకవర్గాల కోసం త్యాగం చేశారు. 5 సెంట్ల భూమి కోసం అన్నదమ్ములు నరుక్కొని చచ్చిపోయే కాలంలో 34,000 ఎకరాలు అమరావతి రైతులు త్యాగం చేసి ఇస్తే దాని నుంచి వాళ్ళకు వచ్చేది బెత్తిడు. కానీ ప్రభుత్వానికి 2 లక్షల కోట్ల రూపాయలు ఆ మిగులు భూముల వలన ప్రభుత్వానికి 2 లక్షల కోట్లు మిగులుతుంది. అమరావతి రైతులు ఇచ్చిన భూమి వలన. ఈ 2 లక్షల కోట్లతో 50,000 కోట్లు ఖర్చు పెడితే అమరావతి పూర్తి అయిపోద్ది. మిగిలిన 150,000 కోట్లు 175 నియోజకవర్గాల అభివృద్ధికి అవ్వచ్చు. ఈరోజు హైదరాబాద్లో వచ్చే ఆదాయంతో తెలంగాణలో అన్ని జిల్లాల అభివృద్ధికి డబ్బులు ఇస్తున్నారు. అమరావతి రైతుల వల్ల 175 నియోజకవర్గాలకు లాభం అయితే ప్రభుత్వ డబ్బు తీసుకోవట్లే. కానీ మొత్తం 175 నియోజకవర్గాల్లో ప్రజలకు ఇచ్చే డబ్బంతా తీసుకెళ్లి కమ్మోళ్ళ కోసం అక్కడ పోస్తున్నాడు. అసలు అది కమ్మోళ్ళ రాజధాని కాదు, అది దళిత రాజధాని. కమ్మోళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ తుళ్ళూరు చుట్టుపక్కల ఈ తాడేపల్లి కానీ లేకపోతే ఉండవల్లి కానీ ఈ ప్రాంతం అంతా చూస్తే లెక్కేస్తే రెడ్లు కూడా అంతమందే ఉన్నారు. వాళ్ళకి ఎంత భూములు ఉన్నాయి, ఎంత భూములు ఉన్నాయి. ఆ తుళ్ళూరు ప్రాంతం కన్నా కూడా తాడేపల్లి ప్రాంతం రెడ్ల భూములే ఖరీదైన భూములు. ఈ రకంగా ఒక దుష్ప్రచారాలు, ప్రాంతీయ తత్వం, కులతత్వాన్ని రెచ్చగొట్టి దీన్ని మొత్తం ఒక అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాసి రాజారెడ్డి రాజ్యాంగం అమలు జరిగింది. మనందరం బిడ్డలు నిరుద్యోగులైపోయారు, పేదరికం పెరిగింది. మళ్ళా మనం అంబేద్కర్ గారికి నిజమైన నివాళి ఇవ్వాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ బందిపోట్లు, రాజకీయ బందిపోట్లు కల్పించే ప్రాంతీయతత్వం, కులతత్వాన్ని ఎక్కడికక్కడ మనం అందరం కూడా చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు శత్రువు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క ద్రోహి. ఇతను చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని సొంత కాళ్ళపై నిలబడే పథకాలు పెట్టారు. భూమి కొనుగోలు పథకం, పరిశ్రమలకు రాయితీలు, విదేశీ విద్య, అట్లాగే ప్రభుత్వ ఉద్యోగాలు, డిఎస్సి లాంటి ఇవన్నీ జరిపి సొంత కాళ్ళపై నిలబడే పథకాలు పెడితే అవన్నీ రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బీసీలని బిచ్చగాళ్ళం చేసే పథకాలు పెట్టాడు. ఆయన మీద ఆధారపడి బతకాలంట, ఆయన మోచేతి మీద ఆధారపడి బతకాలంట ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. సొంత కాళ్ళపై నిలబడకూడదంట. మళ్ళీ నా ఎస్సీ, నా బీసీ, నా బీసీ, నా ఎస్సీ అని చెప్పి మోసం చేస్తున్నారు. లేదంటే బైబిల్ చూపించి మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అజ్ఞానాన్ని మనం తొలగించాలి. అంబేద్కర్ మీద మన గౌరవం ఉంటే అతను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి శత్రువు, ద్రోహి. చంద్రబాబు నాయుడు మాత్రమే బీసీల బాంధవుడు, ఎస్సీల బాంధవుడు, ఎస్టీల బాంధవుడు, మైనార్టీల బాంధవుడు అని చైతన్యం చేయటం అంటే మనం రాజ్యాంగానికి మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాము. ఈ స్ఫూర్తి తీసుకొని తలా 10 మందిని ఎడ్యుకేట్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్యాంగం అన్నిటికంటే మించి భారతదేశంలో ప్రతి వ్యక్తికి ఇచ్చింది ఏం తెలుసా? ఒక మేజర్ థింగ్, స్వేచ్ఛ. బ్రిటిష్ వాళ్ళ పదఘటనల నుంచి వాళ్ళ కాళ్ళ కింద నలిగిపోయిన భారతదేశంలోని ప్రజలకి రాజ్యాంగం ఇచ్చింది స్వేచ్ఛ. నువ్వు ఎవరినన్నా మాట్లాడు, ఏమన్నా క్రిటిసైజ్ చేయి, దాన్ని దుర్వినియోగపరచడం ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. స్వేచ్ఛ, ఈ స్వేచ్ఛ భారతదేశంలోని ప్రతి ఒక్కరికి ఇచ్చింది. ఏముంది సార్ స్వేచ్ఛ? ప్రతి ఒక్కరికి ఉంటుంది కదంటే కానే కాదు. ఈరోజు కూడా అమెరికాలో ఇష్టం వచ్చేది మాట్లాడితే లోపలికి వస్తారు. మన భారతదేశంలో మనం అనుభవిస్తున్నంత స్వేచ్ఛ ఏ దేశంలో ఎవరికి లేదు. నేను చాలా దేశాలు తిరిగాను కాబట్టి చెప్తున్నాను, ఏ దేశంలో ఇంత స్వేచ్ఛ ఎవరికి ఉండదు. ఆర్టికల్ 19 ప్రకారం భారతదేశంలో వాక్ స్వాతంత్రం. నీ ఇష్టం వచ్చని మాట్లాడచ్చు. ఇష్టం వచ్చని మాట్లాడి నాన్న గమనం చేసిన వాళ్ళు గత 5 సంవత్సరాలు ఉన్నారు. అట్లాంటి యథాలు ప్రతి ఒక్కడు ఉంటారు. వాళ్ళని పక్కన పెడితే వాక్ స్వాతంత్రం. సో నాకు ప్రభుత్వం చేసే పలానా పని నచ్చకపోతే నేను ధైర్యంగా చెప్పొచ్చు. అది రాజ్యాంగ ప్రకారం మనకిచ్చిన హక్కు. అందరం రేషన్ షాప్ పోయి ఉంటాం. రేషన్ ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే ఏమయ్యా నాకు ఎందుకు రేషన్ లేదు అని గట్టిగా అడుగుతాం. అది రాజ్యాంగంలో ఉంది. రైట్ టు ఫుడ్, ఆహారం నా జన్మ హక్కు. నేను ఈ భారతదేశంలో పుట్టాను కాబట్టి నాకు హక్కు, అది ఇచ్చింది రాజ్యాంగం. రైట్ టు ఎడ్యుకేషన్, ఏ గవర్నమెంట్ స్కూల్లోనే ధైర్యంగా పోయి నేను జాయిన్ అవుతానని చెప్పి
జాయిన్ కావచ్చు. అంటే మనకు తెలియకుండానే రాజ్యాంగం మన యొక్క దైనందిన జీవితంలో పూర్తిగా అల్లుకుపోయింది. మనం దాన్ని గమనించం కానీ రాజ్యాంగం మనకి ఇచ్చిన కొన్ని వందల మన సౌలభ్యాల్లో మనం చాలా సాఫీగా జీవించడానికి రాజ్యాంగం మనకు హక్కులు కల్పిస్తోంది. 1940లో దాన్ని ఎవరో చెప్పారు, కకావికలుగా ఉంది మన దేశం. కొన్ని వందల భాషలు, కొన్ని వందల, ఇప్పుడు మాది దాని కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఇన్ని రాష్ట్రాలు లేవు, ఎట్టంటే అట్టుండింది. వీటన్నిటినీ ఒక క్రమరీతిలో చేయడానికి 299 మందితో ఒక రాజ్యాంగ పరిషత్తు పెట్టారు. దాంట్లో 18 మంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. దాని ప్రాంతానికి చెందిన ఎన్జి రంగా గారు ఉన్నారు, మచిలీపట్నానికి చెందిన న్యాయపతి సుబ్బారావు గారు ఉన్నారు, ఇప్పుడు మన పార్టీ ఎమ్మెల్యే దాన్ని బొబ్బిలి రాజు వాళ్ళ ఇక తాతగారు ఉన్నారు, రంగారావు గారు, నీలం సంజీవుడి గారు ఉన్నారు, దాన్ని ప్రకాశం పంతులు గారు ఉన్నారు, కళా వెంకట్రావు మన పార్టీ ఎమ్మెల్యే వాళ్ళ తాతగారు ఉన్నారు, ఆయన పేరు కూడా కళా వెంకట్రావే ఉన్నారు. ఇట్లా దాదాపు 18 మంది ఉన్నారు. ఇట్లా ప్రతి ప్రాంతం నుంచి, ప్రతి భాష నుంచి, ప్రతి ప్రాంతం నుంచి తీసుకొని 299 మందితో ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేశారు. ఏం చేయాలి, ఎలా చేయాలి అని 3 సంవత్సరాల పాటు చేశారు. ఈ 3 సంవత్సరాల్లో బిఎన్ రావు, దాని బెనగల్ నరసింహరావు అనే ఒక కర్ణాటకకు చెందిన వ్యక్తిని ఈ రాజ్యాంగం డ్రాఫ్ట్, రాజ్యాంగ ద ఫస్ట్ కాపీని తయారు చేయడానికి అమెరికా, ఐర్లాండ్, యూరోప్ అన్నిటికీ పంపించారు. బెనగల్ నరసింహరావు గారు 1150 పేజీలతో ఒక రాజ్యాంగ డ్రాఫ్ట్ తయారు చేశారు. ఈ 299లో 21 కమిటీలు వేశారు. దాంట్లో ఒక కమిటీ ఈ డ్రాఫ్ట్ని పూర్తి స్థాయి రాజ్యాంగంగా తయారు చేయడానికి పెట్టింది అంబేద్కర్ గారి నాయకత్వంలో ఉన్న రాజ్యాంగ కమిటీ. వాళ్ళు దాన్ని 1166 పేజీల నుంచి 543 పేజీలకు కావాలా దాన్ని లాక్కొచ్చారు. ఇది రాజ్యాంగ సభ ఆమోదం పొందింది ఈ రోజు 50 ఏళ్ల క్రితం. సో ఆ రోజు నుంచి మీరందరూ ఓట్లేసి ఉంటారు, ఆడవాళ్ళందరూ ఓట్లేసి ఉంటారు. ఈజీగా ఓట్లేయడం వాళ్ళు వస్తారు, ఓట్లేస్తాను. కానీ ప్రపంచంలో ఆడవాళ్ళకు ఓటు హక్కు అంత ఈజీగా రాలేదు. కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలు, 30, 40, 70 ఏళ్ళ పాటు కష్టపడితే కానీ అమెరికాలో ఓటు హక్కు రాలేదు. అమెరికా మనకంటే చాలా, అందరూ వినుంటాం, మన అబ్బాయిలందరూ అమ్మాయిలందరూ పోయి ఉంటారు. కానీ ఓటు హక్కు వాళ్ళకి 100 సంవత్సరాల తర్వాత 1900 మనకు స్వాతంత్రం వచ్చే ఒక 12 ఏళ్ళ ముందు వచ్చింది వాళ్ళకి, అక్కడ ఉండే మహిళలకి. అమెరికాలో ఉండే నల్ల జాతీయులకి మనకు 1940 ఏళ్ళ స్వాతంత్రం వస్తే అమెరికాలో ఉండే నల్ల జాతీయులకి 1969లో కానీ ఓటు హక్కు రాలేదు. ఏమంటే వాళ్ళ రంగు బట్టి. సో భారతదేశంలో రంగు, రుచి, వాసన ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఓటు హక్కు కల్పించింది. సో మనకు చాలా ఈజీగా వచ్చేసింది. కూడా ఒకసారి మన రాజ్యాంగం యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క ప్రాముఖ్యం మనకు తెలియదు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనకు అన్నీ ఉన్నాయి, అన్ని దాదాపు మనకు ఏమంటారు ఒకరికి చెప్పడం సులభంగా వచ్చేసింది. కాబట్టి మనకు రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతనే అర్థం కావట్లేదు. సో పూర్తిగా చూస్తే రాజ్యాంగం లేదే మనం లేము. సో ఈ రాజ్యాంగాన్ని ఎలా సంరక్షించుకోవాలి అంటే, ఇందాక అశోక్ బాబు చెప్పినట్టు గత 5 సంవత్సరాల్లో ఈ స్వేచ్ఛ, ఇందాక మనకు వచ్చింది మేజర్ థింగ్ స్వేచ్ఛ అని, కానీ ఆ స్వేచ్ఛను దుర్వినియోగం కూడా వచ్చాం. అట్లయితే బూతులు తిట్టాం, ఇష్టం వచ్చిన తిట్టాం, అందుకే ఇప్పుడు అందరూ జైల్లో ఉన్నారు. సో ప్రతిదానికి ఒక పరిమితి ఉంటుంది, ప్రతిదానికి ఒక సమాజం ఉంటుంది. ఆ సమాజంలో ఎలా బతకాలి అన్న దాని మీద ఉండాలి. నా ఇష్టం అయితే నేను ఎవరినంటే వాళ్ళు తిట్టాను అంటే, ఇవాళ ఇక్కడ తను తాడేపల్లి ఇంట్లో కూర్చోన్నాడు. సో ప్రతిదాన్ని మనం రాజ్యాంగ పరిధిలో ఆలోచించి రాజ్యాంగంలో ఎంతవరకు పొందుపరుచుందో ఆ స్వేచ్ఛ అంతా వాడుకుందాం. అంతేకాని దాన్ని దుర్వినియోగపరిస్తే ఈరోజు ఆయన బతికే అందరికీ వస్తుంది. సో ఈ రాజ్యాంగం అనేది మనం ఆ రోజుతో ఆపలేదు, మనం దాన్ని మార్చుకుంటూ వచ్చాం. ఎప్పుడెప్పుడు 143 సార్లు ఇప్పటిదాకా దాన్ని మారుస్తూ వచ్చాం. లేదు ఆ రోజు పెట్టింది కరెక్టే, ఈ కాలక్రమేణా ఈ పరిస్థితుల్లో కొంత మార్పులు కావాలి అని చెప్పి 143 సార్లు మార్చాం. బహుశా ఇంకొన్ని సార్లు కూడా మారుస్తాం. కానీ మౌలికంగా రాజ్యాంగం మనకిచ్చిన స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని మనం దుర్వినియోగపరచుకున్నా ఉంటే అందరం బాగుంటాం. ఇట్లాంటి దాన్ని పాలకులు, రాజ్యాంగం చాలా మంచిదే, కానీ ఇట్లాంటి పాలకులు వచ్చేదాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పాలకులు వస్తే మన బతుకు కూడా ఆగమైపోతుంది. అందుకని రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం, రాజ్యాంగం మనకి ఏమి ఇచ్చిందో అదంతా వాడుకుందాం, అదే రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ అండి. మహానుభావుడు అంబేద్కర్ గారు మనం చూసాం, గత 5 సంవత్సరాలు
ఏ విధమైనటువంటి పరిపాలన, పెద్దలు చెప్పినట్లుగా ఒక దుర్మార్గుడు, గజదొంగ నీ ప్రజలు ఓట్ల ద్వారా ఎన్నుకున్నప్పుడు ఇలాంటి దుర్మార్గాలు జరుగుతాయని చెప్పేసే అంబేద్కర్ గారు దూరదృష్టితోటి ఆలోచించి రాజ్యాంగాన్ని మన కోసం ఇచ్చారు. అందుకే మనందరం కూడా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మనం ఓటు వేసేటప్పుడు ఎవరికి ఓటు వేస్తున్నామా అనేది ఒక ఆలోచన చేసి రాజ్యాంగాన్ని కాపాడగలిగే శక్తి ఉన్న వాళ్ళకే ఓట్లు వేయాలి. లేనప్పుడు ఒక అరాచకుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే 5 సంవత్సరాల్లో చూశారు కదా. దళిత మహిళలు డాక్టర్ సుధాకర్ ఆయన చేసిన నేరం ఏంటి? కరోనా సమయంలో నేను బ్రతకాలంటే, అదేవిధంగా పేషెంట్ను బ్రతికించాలంటే నాకు సరైనటువంటి మాస్క్ కావాలని చెప్పి అడిగిన నేరానికి ఆయన్ని చూడండి, 2 రెక్కలు విరిచి ఒక దళితుణ్ణి నడి రోడ్డు మీద పోలీసులతో కొట్టించి అతన్ని మరణానికి కారణమయ్యాడంటే అలాంటి వారికి ఓటు వేస్తే ఇలాంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి రాకుండా ఉండే విధంగా రాజ్యాంగాన్ని మనకు ఆ మహానుభావుడు నిజంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని ఆ పవిత్రమైనటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎన్టీ రామారావు గారు, వారు తెలుగుదేశం పార్టీని స్థాపించింది అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని స్థాపించారు. పేదవాళ్ళకి తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి ఇల్లు, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు, అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వారి బాటలోనే చంద్రబాబు నాయుడు గారు చూశారు కదా. ఆయన ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం గురించి, మన ప్రజల గురించి, మన కోసం ఆలోచిస్తున్నారు. విడిపోయిన రాష్ట్రాన్ని మరల ఏ విధంగా నేను ప్రజలకి ఇవ్వాలని చెప్పేసి రైతుల దగ్గర పోయి 34,000 ఎకరాలు ఇస్తే ఆ రైతుల మీద ఎలాంటి దుష్ప్రచారం చేశారో మీ అందరికి కూడా తెలిసిన విషయమే. అందుకే ప్రజలారా ఆలోచించండి, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి మనందరం అమలయ్యే విధంగా ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకొని మన బిడ్డల భవిష్యత్తు కోసం అందరం బాగా పనిచేసి ఎవరైతే పాలకులు మన కోసం ఆలోచిస్తారో అటువంటి పాలకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ గారు, ఈ వేదిక పెద్దలందరూ కూడా ప్రజల కోసం ఆలోచించేవాళ్ళు. అందుకోసమే ఈ రోజున ఈ మంచి కార్యక్రమంలో నాకు మాట్లాడే అవకాశం కల్పించిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మరి అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఈ భారతదేశ ప్రజలకు ఇచ్చినటువంటి ఒక వరం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి దాన్ని తూచా తప్పకుండా అమలు చేసే గొప్ప వ్యక్తి మహానుభావుడు మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సుమారు కోపల కులస్తులు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు జనాభా ఉన్నారు. మరి బీసీడీ కమ్యూనిటీని ఐడెంటిఫై చేసి మరి అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టే ఈ రాష్ట్రంలో బీసీడీ మరి క్యాస్ట్లో మమ్మల్ని చేర్చడం వల్ల మరి చాలా రకాలుగా అన్ని రంగాల్లో కూడా కొంతమేరకు ఓసీ కంట బెటర్గా మేము ఉద్యోగాల్లో కానివ్వండి, చదువుల్లో కానివ్వండి మరి మేము దాన్ని తీసుకున్నాం. అది నిజంగా చెప్పాలంటే మరి అంబేద్కర్ గారు పుణ్యం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. నేను రాజ్యాంగానికి విఘాతం కలిగించి రాజ్యాంగాన్ని తూటిపొడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ద్రోహి అని చెప్పి నేను చెప్పక తప్పదు. కారణం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు పెద్దలందరూ చాలా విషయాలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీదే అట్రాసిటీ యాక్ట్ పెట్టినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటి వ్యక్తి మరి యనమల రామకృష్ణుడు గారు ఒక మ్యారేజ్కి వెళ్తే అక్కడ కూడా ఆయన మీద ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారంటే రాజ్యాంగాన్ని విఘాతం కలిగించి రాజ్యాంగాన్ని పొడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వ్యక్తులు ఈ దేశంలో ఉండకూడదని చెప్పి తెలియజేస్తూ మహానుభావుడు మన ప్రీతమ నేత చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగాన్ని తూచి అమలు చేస్తారు. ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాలకి అనేక అవకాశాలు కల్పిస్తూ ఉన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానండి. నమస్కారం.